హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1350. ఈరోజు డేట్ 20 జనవరి 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు రెండు డీల్స్ చెప్తాను. ఒకటి OnePlus Nord 3 మీద 2000 రూపాయల కూపన్ ప్లస్ 2500 వరకు ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ వస్తుంది. 25,499 రూపాయలకి OnePlus Nord 3 మొబైల్ వస్తుంది ఐసిఐసిఐ కార్డు మీద. సో ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి కాంపిటేటరే. Android 13 కాకపోతే గుర్తుపెట్టుకోండి, అండ్ Android 14 అప్డేట్ వచ్చినట్టుంది దానికైతే, ఓటీఏ అప్డేట్. సో కన్సిడర్ చేయొచ్చా అంటే OnePlus బ్రాండ్ వాల్యూ కావాలనుకుంటే స్టిల్ దీన్ని కన్సిడర్ చేయదగ్గ ఫోనే. కాకపోతే అక్కడ ఇప్పుడు మీకు ఆల్రెడీ పోకో X6 Pro చాలా మంచి ప్రైస్ వాల్యూని అయితే ఆఫర్ చేస్తుంది కాబట్టి సో చాలామంది దానికే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గేమర్స్కి అయితే అది నేను డైరెక్ట్గా సజెస్ట్ చేస్తాను. అది కాకుండా పోకో X6 రెండో డీల్ కూడా అదే. పోకో X6 Pro మీద మీకు 2000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది, ప్లస్ 2000 రూపాయలు అడిషనల్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది జనరల్గా రెండు ఒకేసారి అప్లై అవ్వవు, బట్ అప్లై అవుతున్నాయి. మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కొంతమంది చెప్తున్నారు, అండ్ నేను చెక్ చేసినప్పుడైతే లేదు. మళ్ళీ మీరు చెప్పారు కదా రావట్లేదు కానవద్దు, ప్రజెంట్ అయితే లేదు, వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అని చెప్తున్నారు. ఒకవేళ మీకు అలా రెండు ఒకేసారి ఆఫర్ వర్కౌట్ అయింది అనుకోండి, మీకు చాలా మంచి వాల్యూ పడ్డట్టే. ఒక లుక్ అయితే వేయండి వీటి మీద. ఇక ఈరోజు మనకి చాలా చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. ఇలాంటి డీల్స్ వస్తుంటే పోతుంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆ డీల్ కూడా అలాగే ఉంది, వస్తుంది పోతుంది. కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను డిస్క్రిప్షన్లోను ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం OnePlus నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus 23వ తారీఖున మన ఇండియాలోను అలాగే గ్లోబల్గా OnePlus 12 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. ఈ OnePlus 12 సిరీస్లో రెండు ఫోన్స్ ఉంటాయి, OnePlus 12 అలాగే OnePlus 12R. OnePlus 12కి సంబంధించిన ప్రైజింగ్ ఈరోజు లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రైజింగ్ ప్రకారం ఇది స్టార్టింగ్ మోడల్ 64,999 రూపాయలు ఉండబోతుంది. అండ్ విత్ కార్డ్ ఆఫర్తో ఇది అప్రాక్సిమేట్గా 60,000కి వస్తుందేమో. చూడాలి కార్డ్ ఆఫర్ ఎంత అనేది మనకి లాంచ్ రోజే క్లారిటీ అయితే వస్తుంది. సో OnePlus కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను అండ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోను. ఆల్రెడీ ఈరోజు నేను మీకు ఈ OnePlus 12ని అన్బాక్సింగ్ కూడా చేసి చూపించాను. ఆ వీడియో నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు. రీజన్ అంటే నాకు అర్థం కావట్లేదు. OnePlus ఫోన్ వీడియోస్ అంటే ఖచ్చితంగా బెటర్ రీచ్ వస్తూ ఉంటాయి, బట్ ఎందుకో ఈసారి ఆ విషయంలో మాత్రం తప్పు జరిగింది. అది యూట్యూబ్ దగ్గర జరిగిందా నా దగ్గర జరిగిందా అర్థం కావట్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఇది ఒక రిక్వెస్ట్లా తీసుకోండి. ఆ వీడియో లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. OnePlus 12కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఇది. సో దీన్ని ఒకసారి చూడండి, నా కోసం ఒక 1 మినిట్ అలా చూసి ఒక వీలైతే ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అది మంచి ఇన్వెస్ట్మెంట్ కూడా చేశాను దాని మీద. హోప్ యూ అండర్స్టాండ్. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ యాక్చువల్గా OnePlus 12కి సంబంధించిన ప్రైస్ ఈరోజు లీక్ అయింది. యాక్చువల్గా నాకు OnePlus 12 నిన్న నా కలర్లో లీక్ అయింది. ఎలా చెప్పండి, నన్ను ఢిల్లీ వెళ్ళే కదా, సో అక్కడ కనపడింది అనమాట. అది నేను డైరెక్ట్గా ఒకటి కాదు కొన్ని వందల వేల ఫోన్లే అక్కడ జరుగుతుంటే పోతూ ఉంటే చూశాను నేను ఒక ఫ్యాక్టరీ విజిట్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వెరీ సూన్ వస్తాయి. OnePlus సంబంధించింది కదా ఇది. అంతా ఒకటి అంతా నేనే అక్కడ జరిగిందనమాట. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రాము యూత్కి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తుంది. ఇదేంటంటే ఇక మీద ఎవరైతే టీనేజర్స్ ఉంటారో, సో టీనేజర్స్ నైట్ బాగా ఎక్కువగా రీల్స్ చూస్తూ ఉంటే ఆ రీల్స్ని చూస్తూ ఉంటే మీకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనమాట. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అరే బాబు ఈరోజు నువ్వు చాలా వీడియోలు చూసినావు, తెలుసు నాకు చాలా వీడియోలు చూసినావు, అర్జెంట్గా బంద్ చేసి పడుకో అని చెప్తూ ఉంటుంది అనమాట. ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సో అందుకని ఒకవేళ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఇది మీకు నోటిఫికేషన్ ఈ లేటెస్ట్ అప్డేట్లో ఈ ఫీచర్ అనేది తీసుకొచ్చారు వీళ్ళు. మరి మేము టీనేజర్స్ అని వాళ్ళకి ఎలా తెలుసు అని మళ్ళీ అడగొద్దు, ఎందుకంటే మీ బర్త్డేలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, దాన్ని బట్టి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి HMD గ్లోబల్ నుంచి. ఈ HMD గ్లోబల్ పేరు ఎప్పుడైనా ఎక్కడైనా విని ఉన్నారా? వినే ఉంటారులే, వీళ్ళే కదా నోకియా వాళ్ళని ఎక్వైర్ చేసుకుంది. అంతకుముందు నోకియా ఫోన్లే బాగుండే, వీళ్ళు HMD గ్లోబల్ వాళ్ళు ఎక్వైర్ చేసుకున్న తర్వాత చాలా ఫోన్లు తీసుకొచ్చారు లాస్ట్ 4 ఇయర్స్లో. బట్ ఒక్కటి కూడా సక్సెస్ అయినట్టయితే దాఖలాలు లేవు. మీకు ఎప్పుడన్నా ఈ లాస్ట్ 4 ఇయర్స్లో నోకియా ఫోన్స్ ఏదైనా బాగా సక్సెస్ అయినట్టు అని అనిపించిందా? కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అయితే వీళ్ళు అసలే మంచి బ్రాండ్ వాల్యూ నోకియాకి, వీళ్ళు తీసుకున్న తర్వాత ఒక్కటి కూడా నాకు తెలిసి సక్సెస్ అయినట్లేదు. వీళ్ళేమో ఇప్పుడు సొంతంగా ఫోన్లు తయారు చేస్తారట, అండ్ దీన్ని వీళ్ళు మార్కెట్లో కూడా తీసుకురాబోతున్నారు. ఇది కూడా నోకియా బ్రాండింగ్తో కాదు, మళ్ళీ HMD బ్రాండింగ్తో. ఈ HMD వాళ్ళు ఒక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక మార్కెటింగ్ మెటీరియల్ అయితే లీక్ అయింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఫోన్ అయితే వెరీ బేసిక్గా ఎప్పట్లో 2018లోనో 2016-15లోనో మనకి మోటరోలా ఫోన్లు వచ్చాయి కదా, వెనక వైపు ఇట్లా ఉబ్బి ముందు వైపు లోపల కుండీలా ఉండే కదా, అలా ఉంది ఆ ఫోన్ చుట్టానికి. ఒక బేసిక్ ఫోన్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇది ఒక బడ్జెట్ ఫోన్ అయి ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్లోకి
వెరీ సూన్ హెచ్ఎండి బ్రాండింగ్ కింద వీళ్ళు తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి వాళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3ని ప్రజెంట్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది కూడా TSMC మేక్ 4nm ప్రాసెస్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఏదైతే మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఆర్కిటెక్చర్ ఉందో దాదాపు దానికి దగ్గరగా ఉండే ఆర్కిటెక్చర్ని దీంట్లో యూజ్ చేయబోతున్నారు. బట్ దానంత పవర్ఫుల్ కాదు, బట్ దగ్గర మీకు గుర్తుంది కదా లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అలాగే మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ఇవి రెండు సేమ్ పెర్ఫార్మెన్స్. అట్లనే ఇప్పుడు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ని TSMC వాళ్ళు స్నాప్డ్రాగన్ 7+ Gen 3లో వాడబోతున్నారు. అండ్ ఈ ప్రాసెసర్ అనేది నెక్స్ట్ అంటే మేబీ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ 2024లో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అవ్వచ్చు, దట్ టు మిడ్ రేంజ్లో అవ్వచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మీకు పోకో F5 ఒకే ఒక్క ఫోను స్నాప్డ్రాగన్ 7+ Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చిన ఫోను ఒకటే యాక్చువల్గా 2, బట్ ఇదే అక్కడ వేరే పేరుతో లాంచ్ అయింది అనుకోండి, ముందు అదే అక్కడ లాంచ్ అయింది. సో పోకో F5 మనకి బాగా ఫెమిలియర్ నేమ్ కాబట్టి చెప్తున్నాను. పోకో F5 తప్ప ఆ ప్రాసెసర్తో ఏ ఫోన్ రాలేదు. సేమ్ సిమిలర్గా నెక్స్ట్ సెకండ్ హాఫ్లో కూడా ఇలాగే అవుతుందా, లేకపోతే ఇంకేదైనా ఫోన్స్ వస్తాయా లేదనేది వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే పోకో F5 ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ K70, చైనీస్ రెడ్మీ K70 విత్ స్నాప్డ్రాగన్ 8 Gen 2. అది కూడా మీకు ఇప్పుడు వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30 నుంచి 35 వేల రూపాయల బడ్జెట్లో. బట్ ఈ 7+ Gen 3 ప్రాసెసర్ అనేది ఏంటి, ఎప్పుడు వస్తుంది అనేది అండ్ దేంట్లో రాబోతుంది అనేది మాత్రం మనం కొంచెం ఆతృతగా కొంచెం ఇంట్రెస్టింగ్గానే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచే వాళ్ళు పోకో F5కి ఈరోజు అందరికీ పోకో హైపర్ వాయిస్ 1.0కి సంబంధించిన అప్డేట్ని రోల్ అవుట్ చేశారు. సో ఎవరైతే పోకో F5 రీసెంట్గా బిగ్ బిలియన్ డేస్లో కూడా ఇది బాగా హాట్ కేక్ ఫోను. సో ఎవరైతే దీన్ని కొన్నారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు హైపర్ వాయిస్ అప్డేట్ అనేది వచ్చింది అండ్ దాంట్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నేను హైపర్ వాయిస్కి సంబంధించిన టాప్ 30+ ఫీచర్స్ అని నేను ఒక వీడియో చేశాను. ఇక్కడ కార్డ్స్లోనే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. మీరు ఒకవేళ హైపర్ వాయిస్ అప్డేట్ వస్తే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని నేను చెప్పిన ఫీచర్స్లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. చాలామంది ఆ లాక్ స్క్రీన్ ఫీచర్ రాస్తారని నేనైతే అనుకున్నాను, చూడాలి మరి. అండ్ ఇంకోటి రెడ్మీ నోట్ 12 అలాగే రెడ్మీ 12C వీటికి కూడా మీకు హైపర్ వాయిస్ అప్డేట్ వచ్చిందని విన్నాను నేను. ఒకవేళ మీకు వస్తే కింద కామెంట్స్ రాయండి. అలాగే షామీ ప్యాడ్ 6 ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా హైపర్ వాయిస్ అప్డేట్ వచ్చిందని విన్నాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ వస్తే కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి క్యాన్లిస్ రిపోర్ట్ నుంచి రిపోర్ట్ ప్రకారం లాస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ అనేది మన ఇండియాలో ఒక 20% గ్రోత్ని తీసుకొచ్చింది అండ్ బ్రాండ్లకు కూడా మంచి ఊరటను తీసుకొచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ బిగ్ ప్లేయర్స్ ఎవరయ్యారు దీంట్లో అంటే శాంసంగ్ యాజ్ యూజువల్ ఫస్ట్లో ఉంది ప్రజెంట్, అండ్ సెకండ్ ప్లేస్లో షామీ ఉంది. షామీ గ్రూప్, ఇది షామీ గ్రూప్లో ఉన్న ఫోన్స్ అన్ని రెడ్మీ పోకో ఫోన్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతాయి, మళ్ళీ సపరేట్గా ఏం కాదు. అండ్ ఆ తర్వాత మీకు వివో ఉంది. వివో గ్రూప్లో మళ్ళీ ఐక్యూ ఇంక్లూడ్ అయ్యేది గుర్తుపెట్టుకోండి. అండ్ అక్కడ రియల్మీ ఉంది సపరేట్, ఇది వీళ్ళకి మాత్రం సపరేట్. అండ్ ఒప్పో ఉంది లాస్ట్ ప్లేస్లో. అండ్ ఒకసారి మీరు 2021 నుంచి ఇప్పటివరకు గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే షామీ గ్రాఫ్ అనేది డౌన్ అవుతూ ఉంది, వివో గ్రాఫ్ అనేది అప్ అవుతూ ఉంది. దీనికి మేజర్ కారణం ఏంటో తెలుసా? అండ్ ఇప్పుడు 2000 లాస్ట్ క్వార్టర్లో కూడా 23 లాస్ట్ క్వార్టర్లో కూడా ఇంత మార్కెట్ రావడానికి మెయిన్ కారణం ఆఫ్లైన్ సేల్స్ అట. ఆఫ్లైన్ సేల్స్ ఎక్కువగా అవటం వల్లనే వివో వాళ్ళకి మంచి మార్కెట్ వచ్చింది. అందుకే అది మీరు వివో వాళ్ళ గ్రాఫ్ చూడండి, స్పైక్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. సో షామీ వల్ల ఇప్పుడు అందుకే ఆఫ్లైన్ మార్కెట్ మీద ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. వెరీ రీసెంట్గా వీళ్ళు ఈవెంట్లో కూడా అదే చెప్పారు. అండ్ రెడ్మీ నోట్ 13 సిరీస్ ప్రైస్ ఎక్కువగా ఉండడానికి కారణం కూడా ఆఫ్లైన్ని టార్గెట్ చేయటమే. అందుకే ఇక్కడ పోకో వాళ్ళ ఫోన్స్ ఏమో వెరీ చీప్గా పెట్టారు. యాక్చువల్గా వాళ్ళతో రెడ్మీ వాళ్ళతో కంపేర్ చేస్తే చీప్ అనాలి, నిజంగా అఫోర్డబుల్ కూడా కాదు, అది చీప్ అనాలి. ఎందుకంటే మీకు పోకో X6 20,000కి వస్తుంది, రెడ్మీ నోట్ 13 ప్రోనేమో 25,000కి ఏమో వస్తుంది. అదే మీకు ఇంకా పవర్ఫుల్ ప్రాసెసర్ X6 Pro 25,000కి వస్తుంది. దానికంటే చాలా తక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న నోట్ 13 Pro ప్లస్ 30,000కి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు రెడ్మీని ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు అట్లా ఏవైనా ఆడతాయి. ఎందుకంటే మన వీడియోలు చూసేవాళ్ళు లేదంటే ఇంకెవరి వీడియోలో చూసేవాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్లైన్కి ఎక్కువ మంది చాలా వరకు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మన పేరెంట్స్ అనుకోండి ఆఫ్లైన్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలా కొంచెం మార్కెట్ అటువైపు వీళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. దానివల్లనే వీళ్ళకేమో ఇప్పుడు ప్రజెంట్ వివో వాళ్ళకి హై మార్కెట్ అనేది జనరేట్ అవుతూ ఉందన్నమాట. కొంచెం ల్యాగ్ అయినట్టుంది, బట్ ఇది ఫ్యాక్ట్ చెప్పాలనుకున్నాను. ల్యాగ్ అయినా పర్లేదు, తిట్టుకున్నా పర్లేదు. గుడ్ నైట్. వీడియోని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి బ్రదర్. దిస్ ఈస్ రఫీ సైనింగ్ అప్. బై.